వెల్కమ్ టు SumanTV. సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో మిల్లెట్స్కి సంబంధించినటువంటి ఒక స్టాల్ని ఇక్రిసాట్ వారు ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ని మెగాస్టార్ చిరంజీవి గారు సందర్శించారు. మా ఇంట్లో కూడా ఇవే వాడుతున్నామని చెప్పారు ఆయన. సో ఒకసారి చూద్దాం ఏంటి ఆ స్టాల్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటివి అందిస్తూ ఉన్నారు, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వేటితో తయారు చేస్తారో చూద్దాం. ఎస్, ఇదే ఆ స్టాల్. ఇక్కడ మనకు శాంపుల్గా కొన్ని మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్రిసాట్ సెలబ్రేట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ నామ సంవత్సరంగా నామకరణం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా మిల్లెట్స్ తోటి మనకు వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, ప్రత్యేకంగా విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, సరైన పోషకాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలి. ఎందుకంటే అనారోగ్య బారిన పడుతున్న ఈ రోజుల్లో మిల్లెట్స్ ద్వారా వచ్చేటువంటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు 2023ని. ఇందులో భాగంగా ఇక్రిసాట్ వారు కొన్ని ప్రోడక్ట్స్ని మిల్లెట్స్తో తయారు చేసినటువంటి, అది స్వీటే కావచ్చు, హాటే కావచ్చు, నార్మల్గా మనం వండుకు తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇవి తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు. అందులో కొన్ని శాంపుల్గా ఇవి పర్ల్ మిల్లెట్ ఫ్లేక్స్ అంట. ఇవి రెడీ టు ఈట్, ఇలా వండుకుని తినేయడమే, లేకపోతే డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. అంటే మనకి అటుకులు ఎలా అలా అనమాట. ఇవి లేదు మనం పాలల్లో వేసుకున్నా పర్వాలేదు. కార్న్ఫ్లేక్స్ ఎలా ఉంటాయి మనం పాలల్లో వేసుకుంటుంటాం చూసారా, అలాంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా భలే ఉన్నాయి. ఇవి ఏంటిది, గ్రౌండ్నట్ ఆయిల్, భలే క్యూట్గా ఉంది కదా ఈ బాటిల్. ఎస్, నెక్స్ట్ పీనట్ బటర్, పల్లీలతో చేసేటువంటిది, చాలా ప్రిషియస్ అనమాట. ఇవి రాగి కిచడీ మీల్, మనం జస్ట్ అన్నం ఎలా ఉడికించుకుంటాం, ఇదంతా అన్ని మిక్స్ చేసి ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది చూసారా. కిచడీ అంటే మనకి పెసరపప్పు మెయిన్ ఇంపార్టెంట్ కదా, అందులో కరివేపాకు ఇవన్నీ కూడా డ్రై చేసి ఇందులో ఉన్న పోషక విలువలు ఏవి పోకుండా జాగ్రత్తగా వీటిని డ్రై చేసి ఇలా సేఫ్గా ప్యాక్ చేస్తారు. వీటిని మనం డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. వితిన్ 5 to 15 minutes లోపు అయిపోతుంది ఏదైనా. సరే, ఇలా నేను చెప్పే కన్నా ఇవి అసలు ఎక్కడ తయారవుతాయి, ఎందుకు ఇక్రిసాట్ వారు ఇవి ప్రమోట్ చేస్తున్నారో ఇక్కడ మనకు ప్రస్తుతం మనతో పాటు తమిళ్ సెల్వి గారు, ఇక్రిసాట్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో తమిళ్ సెల్వి గారు, ఏంటండి ఎందుకు ఇక్రిసాట్ ప్రమోట్ చేస్తుంది పర్టికులర్గా మిల్లెట్స్ని అని అంటే ఏం చెప్తారు? వాట్స్ ద రీజన్? ఎందుకంటే హెల్త్, దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ కోసం మేము ఇదే ఎంకరేజ్ చేస్తున్నాము. ఓకే, కన్జ్యూమ్ చేయడానికి. ఉట్టి రైస్ ఒకటే తిని మనకి అంత మంచిది కాదు హెల్త్కి. సో మిల్లెట్ హ్యాస్ న్యూట్రిషనల్ వాల్యూ. సో వీఆర్ ఎంకరేజింగ్ ద పీపుల్ టు ఈట్, కన్జ్యూమ్ మిల్లెట్స్. అందుకే ఆల్సో 2023 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో అనౌన్స్డ్ బై UN. So we also do some activities related to millet, and we always do the research related to millet. ఓకే, సో రకరకాలుగా ఎలా వండుకోవాలో వీటితో అనేది కూడా మనకి చక్కగా రెడీ టు ఈట్ అనే చెప్పుకోవాలి కదండి. చాలా రెడీ టు టైంలో రెడీ టు ఈట్ రకాలు కూడా మనము ఇందులో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నాయండి, ఒకటి చూపించండి. ఉదాహరణకి గిరి బ్రాండ్ లో మల్టీగ్రెయిన్ మీల్. ఓకే, ఇందులో సొర్గం, ఫాక్స్టైల్ మిల్లెట్ ఇవన్నీ ఉన్నాయి. మిల్లెట్ మల్టీగ్రెయిన్ అంటే చాలా 2-3 రకాలు, 2 కన్నా ఎక్స్ట్రా ఉన్న రకాలు మిక్స్ అయి ఉన్నాయి. రెడీ టు కుక్, ఇవన్నీ స్పైసెస్, కాండిమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఇందులో కలిపి, ఉప్పు అన్ని కలిపి రెడీగా ఉన్నాయి. సో జస్ట్ 10-15 minutes లో హాట్ వాటర్ లో వండుకొని కలిపి రెడీగా ఉంటది. అంటే ఎవరైనా తీసుకోవచ్చు అండి, పిల్లలకి ప్రత్యేకంగా, మరి పెద్దవాళ్ళకి ఉంటారు కదా, అందరూ తినొచ్చు. మిల్లెట్స్ అయితే అందరూ తినొచ్చు. మేము ఇప్పుడు ట్రైబల్ డెన్స్ ఏరియాస్ లో అందరికి ఫీడింగ్ ఇస్తున్నాము. అంటే చిల్డ్రన్ 3 to 6 years కి, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ వాళ్ళకి కూడా ఫీడింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు ప్రూవ్ అయింది కూడా, వాళ్ళ హెల్త్ స్టేటస్ ఇంప్రూవ్ అయింది. అనీమిక్ ఉన్న వాళ్ళు నార్మల్ కేటగిరీకి వచ్చారు. సో దానివల్ల మాకు ఎవిడెన్స్ కూడా ఉంది, ఇట్లా న్యూట్రిషన్ చాలా వాల్యూస్ ఉంది. ఇందాక చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా మా ఇంట్లో ఇలా నేను కూడా యూస్ చేస్తున్నాను అని అన్నారు. సో అంటే అందరికి తెలిసింది, ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. సో స్లోలీ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ రైస్ టు మిల్లెట్. సో కన్సంప్షన్ స్టార్ట్ అయింది. ఇవి మేము కొనుక్కోవాలంటే ఎలా అండి? అంటే ప్రతి చోట ఇలా దొరకవు మనకి, విడివిడిగా దొరుకుతాయి. ఇక్కడ ఉన్నటువంటి జొన్నలు, సజ్జలు, రాగులు, ఓట్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఇవన్నీ మాకు కలిపి ఇలా రెడీ టు కుక్ ఆర్ రెడీ టు ఈట్ ఎక్కడ దొరుకుతాయి? మేము తెలంగాణలో 8 MSME యూనిట్స్ సెటప్ చేసాము ట్రైబల్ విమెన్ తో. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సెటప్ చేస్తాము. ఉత్నూర్ ఏరియా, భద్రాచలం అండ్ ఏటూర్ నగరం ఏరియాస్ లో, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మంలో, ఇట్లా ఏటూర్ నగరంలో, ములుగు డిస్ట్రిక్ట్ లో మేము MSME యూనిట్స్ ట్రైబల్ విమెన్ కి ట్రైనింగ్ ఇచ్చి ప్రొడక్షన్ చేపిస్తున్నాము, తయారు చేపిస్తున్నాము. సో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో కలిపి మేము కొలాబరేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ వెల్ అవైలబుల్ దేర్. మేము అడ్రస్ కూడా ఇస్తాము.
యూనిట్. సో ఎంఎస్ఎంఈ యూనిట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మేము కొనుక్కోవచ్చు అన్నమాట. ఆర్డర్ చేసుకోవచ్చా అండి, డైరెక్ట్ గా వెళ్ళాలా? చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా ఇస్తాను. రైట్. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ట్రైబల్ విమెన్ as well. చూస్తున్నాం చిక్కీ కూడా కామన్ గా మనకి అవైలబుల్, కానీ ఇది కూడా న్యూట్రిషన్ ఉంటే బాగుంటుంది అనేది. గ్రౌండ్ నట్, పుట్నాల పప్పు, పల్లీలతో చేసిన చిక్కీ రెండు కలిపి ఇస్తున్నాము. 6 పల్లి చిక్కీ చూస్తాం, నువ్వుల చిక్కీ చూస్తాం, బట్ ఇదేంటంటే పుట్నాల పప్పు, పల్లీలు ఈ రెండింటితో చేసిన చిక్కీ చాలా హెల్దీ. పిల్లలకి కూడా ఉంది, సెసమ్తో చేసింది కూడా ఉంది. ఇది జోర్ బైట్స్ అండి, కుర్కురే టైప్ లో జొన్నలతో చేసింది. జొన్నలు, సోయా, మెయిజ్ ఇవన్నీ కలిపి చేసింది. రెడీ టు ఈట్ కదా, రెడీ టు ఈట్. ఇది స్నాక్ టైప్ లో. ఓకే ఓకే. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ హెల్దీ. స్పెషల్ ప్రోడక్ట్ ఏదైనా ఉందా అండి ఇందులో? మనకి స్పెషల్ ఏది అన్నిట్లో? అన్ని స్పెషల్, మిల్లెట్ రిలేటెడ్ అంటే అన్ని స్పెషల్. స్వీట్ కూడా ఒకటి చూసాను, స్వీట్ మీల్ ఉంది. ఇది పాయసం టైప్ లో యాక్చువల్లీ. సో జాగరి ఉంది ఇందులో, బెల్లం ఉంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. బెల్లము రాగి, బెల్లం రాగి మిక్స్ చేసేసారు. ఫాక్స్టైల్ మిల్లెట్ కూడా ఉంది ఇందులో. ఓకే ఓకే. సో ఇవన్నీ కలిపి మేము రెడీ టు కుక్ టైప్ లో రెడీ చేసి పెట్టాము. ఓకే, జస్ట్ ఇది కలుపుకొని వండుకొని తినడమే. కొద్దిగా పాలలో వేసుకుని, పాలు కూడా వేసుకోవచ్చు, పాలు వేసుకోవచ్చు. అవును అవును. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో దానికి కూడా ఇంకా హెల్త్ వైస్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రా మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, చాలా బాగుందండి. అంటే ఇవాళ రోజుల్లో చూస్తున్నాం కదా, మరి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ పెరిగింది. ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరు కూడా అసలు మనకి ఎంత ఇమ్యూనిటీ ఉంది, మనం మంచి ఆహారం తీసుకుంటున్నామా లేదా అని అందరూ చెక్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా మిల్లెట్స్ ని ఈ ఇయర్ ప్రోత్సహించడం కావచ్చు. సో ఏం చెప్తారు ఫైనల్లీ, ఇక్రిసాట్ ఇలా ఇవన్నీ సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం ఇలాంటి వాటిని అంటే? Icrisat memo, what we want to say is like people should start consuming more millets because it is nutritious. Slowly we have to shift from rice నుంచి మిల్లెట్స్ తీసుకోవాలి. ఇంకా కన్సంప్షన్ రోజు మిల్లెట్స్ అంటే తీసుకోవాలి. మిల్లెట్స్ ప్లస్ పల్సెస్ రెండు కలిపి తీసుకుంటే దట్ విల్ గివ్ బ్యాలెన్స్డ్ అమినో యాసిడ్ ప్రొఫైల్, మనకి చాలా మంచిదండి. కొన్ని మిల్లెట్లు ఉన్నది పల్సెస్ లో ఉండవు పప్పుల్లో, కొన్ని పప్పులో ఉన్న ఆరోగ్యది ఇందులో ఉండదు. సో రెండు కలిపి తీసుకుంటే ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ ఫుడ్ అనమాట. ఇక్రిసాట్ లో అగ్రి బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. అందులో మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసుకుని ట్రైబల్ డెన్స్ ఏరియాలో ఫీడింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ చేస్తున్నాము. అందులో మిల్లెట్ ప్లస్ పల్సెస్, గ్రౌండ్ నట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. ఆల్ బేస్డ్ ఆన్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మిల్లెట్ అండ్ పల్సెస్ బేస్డ్ ఫుడ్ ఇస్తున్నాము. 16,000 పాపులేషన్ కి ఇస్తున్నాము. సో ఉత్నూర్, ఏటూర్ నగరం, భద్రాచలం అండ్ మన్ననూర్ ఐటీడీఏస్ అంటే ఇంటగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. సో అక్కడ ట్రైబల్ డెన్స్ ఉన్న పాపులేషన్ ఉన్న ప్లేస్ లో ఫీడింగ్ ఇస్తున్నాము ఇప్పుడు. సో అది మెయిన్ రీజన్ అయితే, అది ఇవ్వటము అంటే ఎవరికైతే అందుతుందో వాళ్ళు హెల్దీగా ఉండడం, హెల్దీగా ఉన్నారు. మేము ఇంటర్వెన్షన్ కు ముందు వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, హీమోగ్లోబిన్ ఎట్లా ఉంది టెస్ట్ చేసాము. సో ప్రీ ఇంటర్వెన్షన్, పోస్ట్ ఇంటర్వెన్షన్ కూడా టెస్ట్ చేసాము. సో ఫుడ్ తింటున్న పిల్లలకి, తినకుండా ఉన్న పిల్లలకి విత్ ఫుడ్ విత్ ఇంటర్వెన్షన్, నాన్ ఇంటర్వెన్షన్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ప్రూవింగ్ దట్ మిల్లెట్ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్ స్టేటస్ అని. ఇక్రిసాట్ లో న్యూట్రీ ప్లస్ నాలెడ్జ్ ప్రోగ్రామ్ అని ఉంది. ఆ ప్రోగ్రామ్ లో మేము ఈ ప్రోడక్ట్స్ మొత్తం ఫార్ములేట్ చేసి డెవలప్ చేస్తాం. ఏ కాంబినేషన్ లో ఏది కరెక్ట్ గా మంచిగా ఉంటది హెల్త్ కానీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అయితే ఈ డిపార్ట్మెంట్ లో చేస్తాం. చేసి ఇంకా స్కేల్ అప్ చేయడానికి ఎంఎస్ఎంఈ యూనిట్ కానీ ఇట్లా నేను చెప్పినట్టు ఎంఎస్ఎంఈ యూనిట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి మేము. సో రీసెర్చ్ కూడా చేస్తారన్నమాట. మెయిన్ ఇక్రిసాట్ ది మెయిన్ బ్రీడింగ్ ఏం అది రిసెర్చ్. సో దిస్ ఇస్ ఆల్సో ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఆల్సో ఫీల్డ్ లో మేము వర్క్ చేస్తాం. ఓకే ఓకే. సో మెయిన్ థీమ్ అండ్ మోటోనే అది కాబట్టి, సో బ్రీడింగ్ ఇస్ అవర్ మెయిన్ యాక్టివిటీ, ఆల్సో ఎక్స్టెన్షన్ కూడా. రైట్. సో ఫ్రమ్ సీడ్ ప్రొడక్షన్ టిల్ మార్కెట్ we do all the activities. ఫైన్. ఇక్రిసాట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ప్రత్యేకించి ఇందులో ఉన్నటువంటి పోషక విలువల గురించి చెబుతూ ఎలా వీటిని తీసుకోవాలి, వీటిని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం ఎంతవరకు మెరుగుపడుతుంది ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో మనకి ఇక్కడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు. చూడగానే అనిపించింది మాకు ఒకసారి చేస్తే బాగుంటుంది, అసలు ఏంటో విషయం తెలుసుకుందామని. ఇవన్నీ కూడా రెడీ టు కుక్ ఉన్నాయి, రెడీ టు ఈట్ కూడా ఉన్నాయి. ఇందులో రకరకాలుగా ఉన్నాయి, ఆయిల్స్ దగ్గర నుంచి చిక్కీ, నార్మల్గా మనం తినే చిక్కీ, స్నాక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే మనకి ఏంటంటే ఎంఎస్ఎంఈ స్టాల్స్ మనకి 8 ఏర్పాటు చేశారు హైదరాబాద్
హైదరాబాద్ వ్యాప్తంగా. మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఇక్కడ ఈ పాస్పోర్ట్ ఆఫీస్లో ఏర్పాటు చేసినప్పుడు చిరంజీవి గారు ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరీ మాట్లాడారు, నేను కూడా యూస్ చేస్తున్నానని. సో అవేర్నెస్ పెరిగింది, అందరూ వాడుతున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేస్తే హెల్త్ ఇంకా బాగుంటుంది, మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారం మనం తీసుకున్న వాళ్ళు అవుతాం. సో ఈ మిల్లెట్స్ ఇయర్ కాబట్టి సో మనందరం కూడా మంచి హెల్త్ కోసం మిల్లెట్స్ని ఎంకరేజ్ చేద్దాం.